4000 ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబ్యులరీ సిరీస్లో భాగంగా ప్రతి వీడియోలో 10 పదాలను మనం నేర్చుకుంటామండి. ఈ వీడియోపై మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోలో పదాలను ఎంత సులభంగా వివరించడం జరిగిందో మీకు తెలుస్తుంది. అవేర్ అంటే ఏదైనా విషయం గురించి తెలుసుకోవడం, అంటే ఆ విషయం గురించి అవగాహన కలిగి ఉండటం. ఉదాహరణ: I was not aware of the ringing phone. నాకు ఫోన్ మోగిందని తెలియదు. ఇక్కడ అవేర్ అంటే ఫోన్ మోగడం గురించి మనకు తెలుసా లేదా అని చెబుతుంది. ఆర్ యూ అవేర్ ఆఫ్ ద న్యూ రూల్స్? నీకు కొత్త నియమాలు తెలుసా? ఇక్కడ అవేర్ అంటే కొత్త నియమాల గురించి మనకు తెలుసా లేదా అని అడుగుతుంది. షీ ఈజ్ అవేర్ ఆఫ్ ద డేంజర్స్ ఆఫ్ స్మోకింగ్. ఆమెకు ధూమపానం చేయడం వల్ల కలిగే ప్రమాదాలు తెలుసు. ఇక్కడ అవేర్ అంటే ఆమె ధూమపానం చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసు అని చెబుతుంది. అవేర్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? స్పష్టత: ఏదైనా విషయం గురించి మనకు తెలుసా లేదా అని స్పష్టంగా తెలియజేయడానికి. జాగ్రత్త: ఒక నిర్ణయం తీసుకునే ముందు మనం ఆ విషయం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవగాహన: ఏదైనా విషయం గురించి అవగాహన కలిగి ఉండటం మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. బ్యాడ్లీ అంటే ఏమిటి? బ్యాడ్లీ అనే పదం ఒక క్రియా విశేషణం, యాడ్వర్బ్. ఇది ఏదైనా పని లేదా పరిస్థితి చాలా చెడుగా, తీవ్రంగా లేదా హానికరంగా జరిగిందని సూచిస్తుంది. ఇది ఒక పనిని ఎంత తీవ్రంగా చేశారో లేదా ఒక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో వివరిస్తుంది. ఉదాహరణ: హీ హర్ట్ హిజ్ ఆర్మ్ బ్యాడ్లీ ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్. అతను స్నేహితులతో ఆడుకుంటూ చేయి చాలా బాగా గాయపడ్డాడు. ఇక్కడ బ్యాడ్లీ అనే పదం అతని చేయి గాయం ఎంత తీవ్రంగా ఉందో వివరిస్తుంది. బ్యాడ్లీ ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? ద హౌస్ వాజ్ బ్యాడ్లీ డామేజ్డ్ ఇన్ ద స్టార్మ్. ఇల్లు తుఫానులో చాలా దెబ్బతిన్నది. షీ మిస్డ్ హర్ ఫ్యామిలీ బ్యాడ్లీ. ఆమె తన కుటుంబాన్ని చాలా మిస్ అయింది. హీ స్పీక్స్ ఇంగ్లీష్ బ్యాడ్లీ. అతను ఇంగ్లీష్ చాలా చెడ్డగా మాట్లాడతాడు. ద కార్ యాక్సిడెంట్ వాజ్ వెరీ బ్యాడ్. కారు ప్రమాదం చాలా తీవ్రంగా ఉంది. బ్యాడ్లీ ని ఎప్పుడు ఉపయోగిస్తారు? గాయాలు: ఎవరైనా తీవ్రంగా గాయపడితే బ్యాడ్లీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. నష్టం: ఏదైనా వస్తువు లేదా ప్రదేశం చాలా దెబ్బతిన్నప్పుడు బ్యాడ్లీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. భావాలు: ఎవరైనా ఒకరిని లేదా ఏదైనా విషయాన్ని చాలా మిస్ అయితే లేదా బాధపడితే బ్యాడ్లీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. చర్యలు: ఏదైనా పనిని చాలా చెడ్డగా చేస్తే బ్యాడ్లీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. బ్యాడ్లీ కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? సెవియర్లీ తీవ్రంగా, సీరియస్లీ గంభీరంగా, టెరిబ్లీ భయంకరంగా, వెరీ మచ్ చాలా. ఉదాహరణ: హీ హర్ట్ హిజ్ ఆర్మ్ సెవియర్లీ ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్. అతను స్నేహితులతో ఆడుకుంటూ చేయి చాలా తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు: బ్యాడ్లీ అనే పదాన్ని బ్యాడ్ అనే విశేషణం నుండి ఏర్పడింది. బ్యాడ్లీ అనే పదాన్ని తరచుగా నీడ్ లేదా వాంట్ అనే క్రియలతో ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఐ నీడ్ అ డ్రింక్ బ్యాడ్లీ. నాకు ఒక పానీయం చాలా అవసరం. బ్యాడ్లీ అనే పదాన్ని కొన్నిసార్లు వ్యంగ్యంగా ఉపయోగించవచ్చు. బిలాంగ్ అంటే ఏమిటి? బిలాంగ్ అనే పదానికి తెలుగులో సంబంధించినది, స్వంతం, చెందినది అని అర్థం. ఏదైనా వస్తువు, వ్యక్తి లేదా భావన ఒక నిర్దిష్ట వ్యక్తి, స్థలం లేదా సమూహానికి చెందినదని చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణ: ద బ్లూ సూట్ బిలాంగ్స్ టు పోల్. ఆ నీలి రంగు సూటు పాల్కు చెందినది. ఈ వాక్యంలో నీలి రంగు సూటు పాల్కు స్వంతమని చెప్పబడుతోంది. బిలాంగ్ ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? దిస్ బుక్ బిలాంగ్స్ టు ద లైబ్రరీ. ఈ పుస్తకం లైబ్రరీకి చెందినది. వేర్ డస్ దిస్ కీ బిలాంగ్? ఈ కీ ఎక్కడికి చెందినది? యూ డోంట్ బిలాంగ్ హియర్. నీవు ఇక్కడకు చెందవు. ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ బిలాంగ్. నేను ఇక్కడకు చెందడం లేదని నాకు అనిపిస్తుంది. బిలాంగ్ ని ఎప్పుడు ఉపయోగిస్తారు? వస్తువులు: ఏదైనా వస్తువు ఒక నిర్దిష్ట వ్యక్తి లేదా స్థలానికి చెందినదని చెప్పడానికి. వ్యక్తులు: ఒక వ్యక్తి ఒక కుటుంబం, సమూహం లేదా ప్రదేశానికి చెందినదని చెప్పడానికి. భావనలు: ఒక భావన ఒక నిర్దిష్ట పరిస్థితి లేదా వ్యక్తికి సంబంధించినదని చెప్పడానికి. బిలాంగ్ కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? ఓన్ స్వంతం. పోజెస్ కలిగి ఉండు. బి అ పార్ట్ ఆఫ్ భాగంగా ఉండు. బి అసోసియేటెడ్ విత్ సంబంధం కలిగి ఉండు. ఉదాహరణ: దిస్ బుక్ ఇస్ ఓన్డ్ బై ద లైబ్రరీ. ఈ పుస్తకం లైబ్రరీకి స్వంతం.
కొన్ని ఆసక్తికరమైన విషయాలు. బిలాంగ్ అనే పదాన్ని తరచుగా టు అనే ప్రిపోజిషన్ తో ఉపయోగిస్తారు. బిలాంగ్ అనే పదాన్ని ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్ అనే పదబంధంలో కూడా ఉపయోగిస్తారు. ఇది ఒక వ్యక్తి తాను ఒక కుటుంబం, సమూహం లేదా ప్రదేశానికి చెందినట్లు భావించే భావాన్ని సూచిస్తుంది. కంటిన్యూ అంటే ఏమిటి? కంటిన్యూ అనే పదానికి తెలుగులో కొనసాగించు అని అర్థం. ఏదైనా పనిని, ప్రక్రియను లేదా స్థితిని ఆపకుండా ముందుకు సాగించడాన్ని సూచిస్తుంది. ఉదాహరణ: షీ స్టూడ్ అండర్ హర్ అంబ్రెలా యాజ్ ద రెయిన్ కంటిన్యూడ్ టు ఫాల్. ఆమె వర్షం కొనసాగుతుండగా గొడుగు కింద నిలబడి ఉంది. ఈ వాక్యంలో వర్షం ఆగకుండా కురుస్తూనే ఉందని చెప్పబడింది. కంటిన్యూ ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? హీ విల్ కంటిన్యూ హిస్ స్టడీస్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. అతను గ్రాడ్యుయేషన్ తర్వాత తన అధ్యయనం కొనసాగిస్తాడు. ప్లీజ్ కంటిన్యూ రీడింగ్ ద స్టోరీ. కథను చదవడం కొనసాగించండి. ద మ్యూజిక్ కంటిన్యూడ్ టు ప్లే త్రూఅవుట్ ద నైట్. రాత్రి అంతా సంగీతం కొనసాగింది. ఇఫ్ యూ కంటిన్యూ లైక్ దిస్, యూ విల్ సక్సీడ్. నీవు ఇలాగే కొనసాగిస్తే నీకు విజయం లభిస్తుంది. కంటిన్యూ ని ఎప్పుడు ఉపయోగిస్తారు? ఏదైనా పని, ఒక పనిని ఆపకుండా చేస్తూ ఉండడాన్ని సూచించడానికి. ప్రక్రియ, ఒక ప్రక్రియ లేదా సంఘటన ముందుకు సాగుతుందని చెప్పడానికి. స్థితి, ఒక స్థితి మారకుండా కొనసాగుతుందని చెప్పడానికి. కంటిన్యూ కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? క్యారీ ఆన్ కొనసాగించు. గో ఆన్ కొనసాగించు. పర్సిస్ట్ పట్టుదలగా ఉండు. రిమైన్ ఉండు. ఉదాహరణ: హీ విల్ క్యారీ ఆన్ హిస్ స్టడీస్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. అతను గ్రాడ్యుయేషన్ తర్వాత తన అధ్యయనం కొనసాగిస్తాడు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. కంటిన్యూ అనే పదాన్ని తరచుగా టు అనే ప్రిపోజిషన్ తో ఉపయోగిస్తారు. కంటిన్యూ అనే పదానికి విశేషణ రూపం కంటిన్యూయస్, నిరంతరమైన. ఎర్రర్ అంటే ఏమిటి? ఎర్రర్ అనే పదానికి తెలుగులో తప్పు, దోషం అని అర్థం. ఏదైనా పనిచేసేటప్పుడు లేదా ఏదైనా చెప్పేటప్పుడు మనం చేసే తప్పును ఎర్రర్ అంటారు. అది ఒక చిన్న తప్పు కావచ్చు లేదా పెద్ద తప్పు కావచ్చు. ఉదాహరణ: ఐ మేడ్ అన్ ఎర్రర్ ఆన్ మై రిపోర్ట్, సో మై బాస్ వాజ్ యాంగ్రీ. నేను నా రిపోర్ట్లో ఒక తప్పు చేశాను, కాబట్టి నా బాస్ కోపంగా ఉన్నాడు. ఇక్కడ ఎర్రర్ అంటే రిపోర్ట్లో చేసిన తప్పు. ఎర్రర్ ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? దేర్ వాజ్ అన్ ఎర్రర్ ఇన్ ద క్యాల్కులేషన్స్. గణనలలో ఒక తప్పు ఉంది. హీ మేడ్ అన్ ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్. అతను తీర్పులో ఒక తప్పు చేశాడు. ద కంప్యూటర్ సిస్టమ్ హ్యాజ్ అన్ ఎర్రర్. కంప్యూటర్ సిస్టంలో ఒక తప్పు ఉంది. ఐ అపాలోజైజ్ ఫర్ ది ఎర్రర్. తప్పుకు నేను క్షమాపణ చెబుతున్నాను. ఎర్రర్ ని ఎప్పుడు ఉపయోగిస్తారు? పనులు, ఏదైనా పని చేసేటప్పుడు మనం చేసే తప్పులను సూచించడానికి. మాటలు, ఏదైనా చెప్పేటప్పుడు మనం చేసే తప్పులను సూచించడానికి. డేటా, డేటాలో ఉన్న తప్పులను సూచించడానికి. సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్లో ఉన్న తప్పులను సూచించడానికి. ఎర్రర్ కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? మిస్టేక్ తప్పు. బ్లండర్ పెద్ద తప్పు. ఫాల్ట్ దోషం. స్లిపప్ చిన్న తప్పు. ఉదాహరణ: ఐ మేడ్ అ మిస్టేక్ ఇన్ ద క్యాల్కులేషన్స్. నేను గణనలలో ఒక తప్పు చేశాను. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఎర్రర్ అనే పదాన్ని తరచుగా టు మేక్ అన్ ఎర్రర్ అనే పదబంధంలో ఉపయోగిస్తారు. ఎర్రర్ అనే పదాన్ని హ్యూమన్ ఎర్రర్ అనే పదబంధంలో కూడా ఉపయోగిస్తారు. ఇది మానవులు చేసే తప్పులను సూచిస్తుంది. అనుభవం అంటే ఏమిటి? అనుభవం అనే పదానికి తెలుగులో జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, అనుభవించిన విషయాలు అని అర్థం. మనం జీవితంలో చేసే ప్రతి పని, చూసే ప్రతి దృశ్యం మనకు ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఈ అనుభవాలే మన జీవితాన్ని మరింత గొప్పగా చేస్తాయి. ఉదాహరణ: రాక్ క్లైంబింగ్ వాజ్ అ ఫన్ ఎక్స్పీరియన్స్. రాతి ఎక్కడం ఒక ఆనందదాయకమైన అనుభవం. ఈ వాక్యంలో రాతి ఎక్కడం అనే పనిని చేయడం వల్ల వచ్చిన అనుభవాన్ని ఫన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. అనుభవం ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? ట్రావెలింగ్ టు అ న్యూ కంట్రీ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కొత్త దేశానికి ప్రయాణించడం ఒక గొప్ప అనుభవం. హీ హ్యాజ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. అతనికి బోధించడంలో చాలా అనుభవం ఉంది. మై ఫస్ట్ డే అట్ వర్క్ వాజ్ అ నర్వ్ ర్యాకింగ్ ఎక్స్పీరియన్స్. నా మొదటి రోజు పని చాలా భయంకరమైన అనుభవం. అనుభవం ని ఎప్పుడు ఉపయోగిస్తారు? ఏదైనా పని, ఒక పనిని చేసినప్పుడు వచ్చే ఫలితాన్ని సూచించడానికి. ప్రయాణం, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వచ్చే అనుభవాలను తెలియజేయడానికి. జీవితం, జీవితంలో ఎదుర్కొన్న వివిధ పరిస్థితులను వర్ణించడానికి. కెరీర్,
ఒక పనిలో నిపుణులుగా మారడానికి అవసరమైన అనుభవాన్ని సూచించడానికి. అనుభవం కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? అనుభవం ఎక్స్పీరియన్స్. జీవితం లైఫ్. పరిచయం ఫ్యామిలియారిటీ. అవగాహన అండర్స్టాండింగ్. ఉదాహరణ: ట్రావెలింగ్ టు అ న్యూ కంట్రీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. కొత్త దేశానికి ప్రయాణించడం నాకు చాలా జీవిత అనుభవాన్ని ఇచ్చింది. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. అనుభవం అనే పదం మనం ఏదైనా చేసినప్పుడు మన మనసులో ఏర్పడే భావనలను, జ్ఞానాన్ని సూచిస్తుంది. అనుభవం మనల్ని మరింత తెలివైన వారిగా మారుస్తుంది. అనుభవం లేకుండా ఎవరూ పరిపూర్ణులు కాదు. ఫీల్డ్ అంటే ఏమిటి? ఫీల్డ్ అనే పదానికి తెలుగులో వ్యవసాయ భూమి, మైదానం లేదా క్షేత్రం అని అర్థం. ఇది పెద్దగా ఉండే ఒక చదునైన భూమిని సూచిస్తుంది. ఈ భూమిని పంటలు పండించడానికి, ఆటలు ఆడడానికి లేదా ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. ఉదాహరణ: ద ఫీల్డ్ ఆఫ్ ఫ్లవర్స్ లుక్డ్ సో ప్రిటీ. పూల మైదానం చాలా అందంగా కనిపించింది. ఈ వాక్యంలో ఫీల్డ్ అంటే పూలతో నిండిన పెద్ద మైదానం. ఫీల్డ్ ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? ద ఫార్మర్ ప్లౌడ్ ద ఫీల్డ్. రైతు వ్యవసాయ భూమిని దున్నాడు. ద చిల్డ్రన్ ప్లేడ్ ఫుట్బాల్ ఇన్ ద ఫీల్డ్. పిల్లలు మైదానంలో ఫుట్బాల్ ఆడారు. ద బ్యాటిల్ వాజ్ ఫాట్ ఇన్ అన్ ఓపెన్ ఫీల్డ్. యుద్ధం ఒక తెరిచిన మైదానంలో జరిగింది. హీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. అతను వైద్య రంగంలో నిపుణుడు. ఫీల్డ్ ని ఎప్పుడు ఉపయోగిస్తారు? వ్యవసాయం పంటలు పండించే భూమిని సూచించడానికి. ఆటలు ఆడే స్థలాన్ని సూచించడానికి. యుద్ధం యుద్ధాలు జరిగే ప్రదేశాన్ని సూచించడానికి. అధ్యయనం ఒక నిర్దిష్ట అధ్యయన రంగాన్ని సూచించడానికి. ఫీల్డ్ కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? వ్యవసాయ భూమి ఫార్మ్ల్యాండ్. మైదానం మెడో ప్లెయిన్. క్షేత్రం ఏరియా డొమైన్. ఉదాహరణ: ద ఫార్మర్ ప్లౌడ్ ద ఫార్మ్ల్యాండ్. రైతు వ్యవసాయ భూమిని దున్నాడు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఫీల్డ్ అనే పదాన్ని ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్ అనే సామెతలో ఉపయోగిస్తారు. దీని అర్థం ఒక వ్యక్తి తన కలలను సాకారం చేసుకోవడానికి చాలా కష్టపడాలి. ఫీల్డ్ అనే పదాన్ని కొన్నిసార్లు ఒక నిర్దిష్ట అధ్యయన రంగాన్ని సూచించడానికి కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ వైద్య రంగం. హర్ట్ అంటే ఏమిటి? హర్ట్ అనే పదానికి తెలుగులో నొప్పిపెట్టు, గాయపర్చు అని అర్థం. ఏదైనా వస్తువు లేదా వ్యక్తి మన శరీరానికి లేదా మన భావాలకు నొప్పిని కలిగించినప్పుడు మనం హర్ట్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణ: షీ హర్ట్ హర్ లెగ్ ఫాలింగ్ డౌన్ ద స్టేర్స్. ఆమె నిచ్చెన దిగుతూ కాలు గాయపర్చుకుంది. ఈ వాక్యంలో నిచ్చెన దిగుతూ ఆమె కాలుకు నొప్పి వచ్చిందని చెప్పబడింది. హర్ట్ ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? హీ హర్ట్ హిస్ ఫింగర్ విత్ అ హ్యామర్. అతను గొడ్డలితో తన వేలు గాయపర్చుకున్నాడు. హర్ వర్డ్స్ హర్ట్ మీ డీప్లీ. ఆమె మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. ద సన్ ఈజ్ హర్టింగ్ మై ఐస్. సూర్యుడు నా కళ్లకు నొప్పి చేస్తున్నాడు. డోంట్ హర్ట్ ది యానిమల్. జంతువును గాయపర్చకు. హర్ట్ ని ఎప్పుడు ఉపయోగిస్తారు? శారీరక నొప్పి శరీరంలో ఏదైనా భాగం గాయపడినప్పుడు. భావోద్వేగ నొప్పి మన భావాలకు నొప్పి కలిగించినప్పుడు. ఇతరులను గాయపర్చడం మన చర్యల వల్ల ఇతరులు బాధపడితే. హర్ట్ కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? గాయపర్చు ఇంజర్. నొప్పిపెట్టు పెయిన్. బాధపెట్టు అప్సెట్. దెబ్బతీసు డ్యామేజ్. ఉదాహరణ: హీ ఇంజర్డ్ హిస్ ఫింగర్ విత్ అ హ్యామర్. అతను గొడ్డలితో తన వేలు గాయపర్చుకున్నాడు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. హర్ట్ అనే పదాన్ని క్రియగా మరియు విశేషణంగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు హీ ఇస్ హర్ట్. అతను గాయపడ్డాడు. హర్ట్ అనే పదాన్ని ఫీలింగ్స్ అనే పదంతో కలిపి ఉపయోగించినప్పుడు అది భావోద్వేగ నొప్పిని సూచిస్తుంది. నిర్ణయం అంటే ఏమిటి? నిర్ణయం అనే పదానికి తెలుగులో తీర్పు, అభిప్రాయం లేదా నిర్ణయం అని అర్థం. ఏదైనా విషయం గురించి ఆలోచించి దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవడం లేదా అభిప్రాయం చెప్పడం అంటే నిర్ణయం తీసుకోవడం. ఇది మన జీవితంలో ప్రతిరోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల నుండి పెద్ద నిర్ణయాల వరకు అన్నిటికీ వర్తిస్తుంది. ఉదాహరణ: ఇట్స్ గుడ్ జడ్జ్మెంట్ టు రీసైకిల్ యోర్ అల్యూమినియం క్యాన్స్. మీ అల్యూమినియం క్యాన్లను రీసైకిల్ చేయడం మంచి నిర్ణయం. ఈ వాక్యంలో అల్యూమినియం క్యాన్లను రీసైకిల్ చేయడం పర్యావరణానికి మంచిదని తెలుసుకోవడం మరియు అందుకే అలా చేయడం మంచి నిర్ణయం అని చెప్పబడింది. నిర్ణయం ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? హీ హ్యాస్ గుడ్ జడ్జ్మెంట్. అతనికి మంచి నిర్ణయ శక్తి ఉంది.
షీ మేడ్ అ పువర్ జడ్జ్మెంట్. ఆమె చెడు నిర్ణయం తీసుకుంది. ద జడ్జెస్ జడ్జ్మెంట్ వాస్ ఫెయిర్. న్యాయమూర్తి తీర్పు న్యాయబద్ధమైనది. ఐ నీడ్ టు యూజ్ మై బెస్ట్ జడ్జ్మెంట్. నా ఉత్తమ నిర్ణయాన్ని ఉపయోగించాలి. నిర్ణయం ని ఎప్పుడు ఉపయోగిస్తారు? అభిప్రాయం ఏదైనా విషయం గురించి మన అభిప్రాయాన్ని తెలియజేయడానికి. తీర్పు ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవడానికి. మంచి చెడు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించడానికి. సమస్యలు సమస్యలను పరిష్కరించడానికి. నిర్ణయం కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? తీర్పు డిసిజన్. అభిప్రాయం ఒపీనియన్. విచారణ జడ్జ్మెంట్ న్యాయపరమైన అర్థంలో. అంచనా ఇవాల్యుయేషన్. ఉదాహరణ హీ మేడ్ అ గుడ్ డిసిజన్. అతను మంచి నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. నిర్ణయం అనే పదాన్ని నిర్ణయం తీసుకోవడం అనే పదబంధంలో తరచుగా ఉపయోగిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకోవడం జీవితంలో విజయం సాధించడానికి చాలా ముఖ్యం. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది, కానీ మనం అన్ని సమాచారాన్ని సేకరించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సాధ్యత అంటే ఏమిటి? సాధ్యత అనే పదానికి తెలుగులో సాధ్యమైన, సంభవించే అవకాశం ఉన్న అని అర్థం. ఏదైనా సంఘటన జరగడానికి అవకాశం ఉన్నప్పుడు మనం సాధ్యత అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఇది ఖచ్చితంగా జరుగుతుందని కాకుండా జరిగే అవకాశం ఎక్కువగా ఉందని సూచిస్తుంది. ఉదాహరణ ఐ విల్ లైక్లీ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ టీవీ టునైట్. నేను ఈ రాత్రి ఇంటికే వచ్చి టీవీ చూడవచ్చు. ఈ వాక్యంలో మాట్లాడే వ్యక్తి ఇంటికే వచ్చి టీవీ చూడాలనే ఆలోచనలో ఉన్నాడు, కానీ ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేదు. అలా జరిగే అవకాశం ఎక్కువగా ఉందని సూచించాడు. సాధ్యత ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? ఇట్ విల్ లైక్లీ రెయిన్ టుమారో. రేపు వర్షం పడే అవకాశం ఉంది. షీ ఈజ్ లైక్లీ టు పాస్ ది ఎగ్జామ్. ఆమె పరీక్షలో ఉత్తీర్ణులవుతుంది. ద టీమ్ ఈజ్ లైక్లీ టు విన్ ద మ్యాచ్. ఆ జట్టు మ్యాచ్ గెలుస్తుంది. హీ ఈజ్ లైక్లీ టు బీ లేట్. అతను ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. సాధ్యత ని ఎప్పుడు ఉపయోగిస్తారు? అంచనా ఏదైనా జరుగుతుందని అంచనా వేసేటప్పుడు. అవకాశం ఏదైనా జరగడానికి ఉన్న అవకాశాన్ని తెలియజేసేటప్పుడు. భవిష్యత్తు భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి మాట్లాడేటప్పుడు. సాధ్యత కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? సాధ్యమైన ప్రాబబుల్. సంభవించే అవకాశం ఉన్న పాసిబుల్. అవకాశం ఛాన్స్. బహుశా పర్హాప్స్. ఉదాహరణ ఇట్ ఈస్ ప్రాబబుల్ దట్ ఇట్ విల్ రెయిన్ టుమారో. రేపు వర్షం పడే అవకాశం ఉంది. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. సాధ్యత అనే పదాన్ని బహుశా అనే పదంతో కలిపి ఉపయోగించవచ్చు. సాధ్యత అనే పదాన్ని అసాధ్యత అనే పదంతో వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. సాధ్యత అనే భావనను గణితం, శాస్త్రం వంటి విషయాలలో కూడా ఉపయోగిస్తారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.